ఇగో మీకైనా నాకైనా ఈ భూమి మీద ఎవ్వరికైనా ఇక కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనం మొదలు ఏడికి పోతాముల్లా గుడికి పోతాంలే. గుడికి పోయి గా దేవునికి మొక్కి మంచి చెడ్డ అని చెప్పి ఇక నా కోరికలన్నీ తీర్చు దేవుడని ఇంకా మొక్కుకుంటాం. మనం గిట్లా మొక్కుకుంటామో లేమో గట్లా మన కోరికలన్నీ తీరుతాయి. గంత పవర్ ఉంటుంది. ఇప్పుడు మన తెలంగాణ సర్కారు యమలాడ రాజన్న కాడికి వెళ్ళి భద్రాద్రి రామయ్య గుడి దాకా అన్ని గుడిలను అభివృద్ధి చేసింది. ఈ ఒక్క గుడి ఇంకా జర పెద్ద గడితే అయిపోతుంది అనుకున్నా. నేను గిట్లా అనుకున్నానో లేదో సర్కారు గిట్లా నిర్ణయం తీసుకున్నది. మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో పేరు మోసిన గుడులు ఉన్నాయి. అవును, మళ్ళా ఎంతో పురాతనమైన గుడులు ఉన్నాయి. ఎంతో మంది భక్తులు భక్తి శ్రద్ధలతోని గుడుల కాడికి పోయి అమ్మలను దేవుళ్ళను కొలుసుకుంటారు. మళ్ళా తెలంగాణలో చెయ్యపాటి సర్కారు కొలువు తీరించింది ఎన్నో గుడులు అభివృద్ధి చేస్తున్నారు. మళ్ళా మొన్న సమ్మక్క సారలమ్మ జాతర అయితే జబర్దస్త్ చేసిర్రు. ఇప్పుడు యమలాడ రాజన్న గుడి పనులు కూడా నడుస్తున్నాయి. జల్దీనే భద్రాద్రి రామయ్య గుడి పనులు కూడా షురూ అవుతాయి. ఇక ఇదే మోకల సర్కారు బాసర సరస్వతి అమ్మ గుడి పెద్ద కట్టాలి అని చెప్పి ఆలోచన చేసింది. మళ్ళా ఈ అల్లా భూమి పూజ కూడా చేసిండు సీఎం రేవంత్ సారు. చూసిరు కదా, చాలా గొప్పగా భూమి పూజ చేసిండు. గుడికైతే కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి గుడి పూజ చేసిండు. గాని గుడి కట్టినాక ఎట్లుంటదంటే గిట్లుంటది. బాసర నుండి భద్రాచలం వరకు గోదావరి ఒడ్డున ఉన్న దేవాలయాలను టెంపుల్ సర్క్యూట్ గా ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రాలుగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పవిత్ర జ్ఞాన సరస్వతి ఆలయ క్షేత్రం అక్షరాభ్యాసానికి ఆద్యస్థానం. బాసర దేవాలయాన్ని 225 కోట్ల రూపాయలతో పునరాభివృద్ధి గావించడానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రూపొందించింది. చూసిరు కదా, గిట్లా గుడి పూజలలో పాల్పంచుకున్నాక అభివృద్ధి పనులలో పాల్పంచుకున్నాడు. అటెనక బహిరంగ సభలో పాల్పంచుకున్నాడు సీఎం రేవంత్ సారు. ఇక బహిరంగ సభలో పాల్పంచుకున్నాక ఇక ఎట్లుంటది చెప్పుండ్రి, అవతల పాటలను గిట్లా అరుచుకున్నాడు. మళ్ళా కొంతమంది కొన్నిసార్లు మైకు వస్తే చాలు ఏది మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం, ఎప్పుడు మాట్లాడుతున్నాం, ఎలాంటి భాష వాడుతున్నామనే విచక్షణ కోల్పోయి ఏది పడితే అది మాట్లాడడం ద్వారా పేదలకు, దళితులకు, ఆదివాసులకు, గిరిజనులకు అన్యాయం జరుగుతుంది. ఇన్నవాడికి మాట్లాడడానికి వచ్చే నష్టం ఏం లేదు. ఇన్నరు కదా, సారు అరుచుకునుడు ఏందో గాని మన రాష్ట్రంలో ఉన్న గుడులు అభివృద్ధి చేస్తే చాలా మంది పబ్లిక్ మస్తు మెచ్చుకుంటున్నారు. మళ్ళా